హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాళ అయితే నేను నుమాయిష్ ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాను. ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవ్రీ ట్యూస్డే మెన్ ఆర్ నాట్ అలౌడ్, ఓన్లీ లేడీస్ కి షాపింగ్ కి లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ టికెట్ కాస్ట్ ఎవరికైనా 50 రూపీస్, చిల్డ్రన్ బిలో ఏజ్ 5 కి ఫ్రీ. అండ్ ఫ్రీ పార్కింగ్ గురించి తెలుసు కదా మనకి. అండ్ మనకి నాంపల్లి మెట్రో స్టేషన్ దిగి వాకబుల్ కాబట్టి ఎవరైనా మెట్రో ప్రిఫర్ చేయొచ్చు. నియర్ బై మీకు మెట్రో స్టేషన్స్ ఉంటే, లేదా ర్యాపిడో, ఊబర్, ఓలాలో కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మేమైతే ఆటోలో బయలుదేరిపోయాం అనమాట. మా నైబర్, నేను. మాకు ట్యూస్డే హాఫ్ డే ఉండింది స్కూల్. సో క్యాజువల్ గా మండే ఈవినింగ్ నుమాయిష్కి పోదామా అని అంటే, చూద్దాము రేపు నాకు హాఫ్ డే ఉంది అని చెప్పాను అనమాట. సో నాకు స్కూల్ నుంచి రాగానే లంచ్ తిని ఇంకా బయలుదేరిపోయాము. నుమాయిష్ కి నేను 2 years తర్వాత వెళ్తున్నా. లాస్ట్ 2 times ఈ హైదరాబాద్ వచ్చిన కొత్తలో బాగానే వెళ్ళాను. ఇంట్రెస్ట్ పోయింది. అవే బట్టలు, అవే క్రాకరీ, అన్ని అవే కదా, ఏం చూస్తాంలే అని. సో ఈసారి ఏంటైనా డిఫరెంట్ గా ఉందా లేదా అని చూడ్డానికి వెళ్ళా. ఎంట్రీలోనే మనకి ఈ స్ట్రీట్ వెండర్స్ మంచి మంచి కలర్ఫుల్ ఇయర్ రింగ్స్ అయితే సేల్ చేస్తున్నారు. 50, 100, 150 రేంజ్ లో. ఈసారి కొంచెం వెరైటీ కలెక్షన్ ఉంది. ఈ ఆఫ్ఘనీ ఇయర్ రింగ్స్ అవి ఈ మెటాలిక్ కాకుండా గవ్వలతో, జూట్ తో, డిఫరెంట్ గా పూసలతో చాలా అంటే చాలా బాగా ఉన్నాయి. మీలో ఇలాంటి జంక్ జ్యువెలరీకి, స్టేట్మెంట్ పీసెస్ కి ఫ్యాన్స్ ఉంటే మీరు ఎంట్రీలోనే మీ నుమాయిష్ షాపింగ్ అయిపోతుందని చెప్తాను. లోపల కంటే కూడా ఈ ఎంట్రీలోనే మంచి మంచి పీసెస్ ఉన్నాయి. చూస్తున్నారా, ఇలా రెయిన్బో షేప్ లో, యూ నేమ్ ఇట్, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్, ఎవ్రీథింగ్ దేర్. మీకు గనక బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే మీకు ఆ రోజు పండగే. చూస్తున్నారు కదా, ఇది 200 చెప్పారు, నేను 100 కి అడిగాను, వెళ్ళిపోమని చెప్తే కామ్గా వెళ్ళిపోయా. మొత్తానికైతే ట్యూస్డేస్ లేడీస్ కి మాత్రమే ఎంట్రీ ఉంటుంది, జెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇందాకే చెప్పినట్టు మీకు ఎంట్రీలోనే హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి గార్లాండ్స్ దాకా, ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి ఫ్లవర్ వైజ్ లో పెట్టుకునేటువంటి ఈ పువ్వుల దాకా ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్ లో నుమాయిష్ ఎంట్రీకి ఒక 200 meters దగ్గర కొంచెం హై అండ్ జంక్ జ్యువెలరీ లాగా అనిపించే ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ ఐటమ్ అయినా 150 అనమాట. ఓన్లీ కిందకు వచ్చిన ఆ స్టడ్స్ లాంటివి మాత్రం 100. అతను చాలా ఏంటంటే రిజిడ్ గా 150, నో బార్గెనింగ్ ఇక్కడ అని చెప్పారు. సో ఫస్ట్ మేము ఏం చేసామంటే, ముందరన్నీ బయట చూసుకున్నాము. ఎలాగో వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి లోపల ఇంకా డిఫరెంట్ గా ఏమైనా ఉంటే చూసుకుని లాస్ట్ లో బయట కొనుక్కొని ఇంకా ఇంటికి వచ్చేయచ్చు అని. ఈ నీడిల్ వర్క్ ఎంతమందికి గుర్తుంది? అప్పట్లో చాలా క్రేజ్. వాళ్ళ దగ్గర పని చేస్తుంది, మనకి ఇంటికి వచ్చాక పని చేయదు. అది చేత కాదు మనకి చెప్పాలంటే. సో మొత్తానికైతే ఇదిగోండి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి అయితే వచ్చేసాం. నుమాయిష్ 2026 టికెట్ తీసుకునే లోపు నేను ఆపోజిట్ లో చూస్తే ఇక్కడ వెదురు బుట్టలు అవి చేస్తున్నారు. మనం తాంబూలంకి వాటికి రిటర్న్ గిఫ్ట్స్ కింద చక్కగా ఇచ్చుకోవచ్చు. ఇవి చాటల్ నోము అలా చేసుకునే వాళ్ళు, ఆర్ ఏదైనా క్రాఫ్ట్ వర్క్ కి కానీ చాటల్ యూస్ చేసుకోవచ్చు. బాగున్నాయి ఆ చిన్న చిన్న బుట్టలు. చిన్న సైజ్ 50, నేను మీతో ఫస్ట్ పట్టుకొని చూపించింది 60. మంచిగా ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి ఫ్రూట్స్ పెట్టి కానీ ఇట్లా. మేము అక్కడ కొన్ని చూసి మన చిన్నప్పుడు పిక్నిక్ బాస్కెట్ కదా అనుకున్నాం అనమాట. అప్పట్లో 90s ఇంట్లో ప్రతి ఇంట్లో ఐదర్ ప్లాస్టిక్ లో గానీ ఇట్లా వెదురు బాస్కెట్ లో గానీ ఉండేవన్నమాట. మంచిగా స్టోరేజ్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంకైతే లోపలికి వచ్చేసాము. కొన్ని కొన్ని థ్రెడ్ వర్క్ అవి చాలా డీటెయిలింగ్ బాగున్నాయి. మనకి ఫిక్స్డ్ ప్రైస్ లో ఎనీ ఐటమ్ 200, 300 అలాగా పెట్టేసి ఉంటాయి. కానీ మళ్ళీ మనం చూసుకోవచ్చు, అడగచ్చు. చికెన్ కర్రీ స్టాల్స్, మళ్ళీ కాశ్మీరీ స్టాల్స్ ఈసారి ఎక్కువ ఉన్నాయండి. అండ్ వాళ్ళ దగ్గర కలెక్షన్ కూడా చాలా బాగుంది. మల్ కాటన్, మల్ చందేరి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో. సో చూస్తున్నారు కదా,
సెట్స్ అయితే కార్డ్ సెట్స్ 400 కి అని చెప్తున్నారు అతను. నేను హోల్డ్ చేశాను కదా, చూపించాను. కొరియన్ మోడల్ అన్నారు కానీ నాకు ఇక్కడ వెస్టర్న్ అవుట్ఫిట్స్ ఏమో అంత వావ్ అనిపించలేదు. అండ్ వాళ్ళకి హైదరాబాద్ లో కూడా కపుల్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి అనమాట. సో ఇవి జస్ట్ లైక్ మనం బాంబే ఢిల్లీకి వెళ్ళి కొనుక్కొచ్చుకున్న పీసెస్ లాగే ఉన్నాయి. నాకు పెద్ద వావ్ అని అయితే అనిపించలేదు. మన వెస్ట్ బెంగాల్ లో నుంచి వచ్చిన కాంతా వర్క్ దుప్పట్లు, డ్రెస్ మెటీరియల్స్, శారీస్ అవన్నీ కూడా ఉన్నాయి. దుప్పటి సెట్ 900 అలా చెప్పారు. గట్టిగా నెగోషియేట్ చేస్తే 400-500 కి కొనేయచ్చు. బట్ ముందే మోసుకుంటూ ఏమెళ్తాం, లాస్ట్ లో కొందాంలే అన్నట్టు ఒక్కొక్కటి ఫస్ట్ ఒక రౌండ్ అయితే వేసాము. అది మన ఫూలిష్నెస్ అవుతుంది, ఎందుకంటే ఒక రౌండ్ వేసి వచ్చే లోపల నీరసం వస్తుంది, నైట్ 10 కూడా అవుతుంది. సో ముందుకైతే వెళ్తూ ఉండగా మనకి జూతీస్ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు చెప్పేటప్పుడు చాలా ప్రైజీగానే చెప్తారు. ఇవైతే క్విల్ట్స్ బాగా థిన్గా ఉన్నాయి. ఇంక ఇప్పుడు వింటర్ అయిపోతే మళ్ళీ ఇది మనకి సమ్మర్ లో యూజ్ ఉండదు. అండ్ కిడ్స్ కి అయితే సరిపోతుంది. నార్మల్ అడల్ట్ కి అయితే అది మంచిగా వెచ్చదనం ఇవ్వాలంటే ఫుల్ గా ఇంకొంచెం 6x6 అలా లైక్ కింగ్ సైజ్ 9 అనేది ఉంటే బాగుంటుంది. ఇది 1000 కి 3, 900 కి 3, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వెరైటీ అయితే ఉన్నాయి. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ముందుంటుంది, వీడియోలో చూడొచ్చు. ఇంక ఇక్కడ నుంచి అయితే చికెన్ కర్రీ షాప్స్ ఉన్నాయండి, ఎన్ని ఉన్నాయంటే. కానీ ఈసారి దాంట్లో వెరైటీగా వచ్చింది మనకి ఈ కింగ్స్ వాళ్ళందరు రాజులు ఇలా క్రాస్ టై చేసుకుని వేసుకునే కుర్తీస్ అన్నమాట. అది బాగుంది. అండ్ ఈ కోటా డ్రెస్ చూసారా, ఈ ప్రైస్ చెప్పంగానే నాకు ఒక్కసారి షాక్ అయిపోయా. 6,000 రూపీస్. సో ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్ని 1500 నుంచి స్టార్ట్ అవుతాయి, కొన్ని 1000 కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కోటా క్లాత్ తో చేసినవి, ఐ మీన్ కోటా ఫ్యాబ్రిక్ అన్నమాట. అదంతా బాగున్నాయి. మీరు కలర్స్, వెరైటీస్ ఆఫ్ కలర్స్ కావాలన్నా, డిజైన్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి అన్నమాట. ఇంకొక వండర్ఫుల్ థింగ్ ఏంటంటే, నార్మల్ క్రేప్ సిల్క్ శారీతో ఇంత బాగా వెస్టర్న్ అవుట్ఫిట్స్ వస్తాయి, ఈజీగా చేయొచ్చు అని ఒక ఐడియాకి ఇంత కఫ్తాన్స్, హాఫ్ అంటే షర్ట్, హాఫ్ షర్ట్ లో కఫ్తాన్, అది మంచి మంచి వెస్టర్న్ అవుట్ఫిట్స్ వేసుకునే వాళ్ళకి భలే ఉన్నాయి అన్నమాట. అండ్ ఈసారి నాకు చాలా వెస్టర్న్ ఏమంటారు, వెస్టర్న్ డీటెయిలింగ్ ఉన్న మెటీరియల్ డ్రెస్సెస్ బాగా నచ్చాయండి. నార్మల్ రెగ్యులర్ సల్వార్ సూట్స్ సెట్స్ వాటికంటే కూడా ఈ కార్డ్ సెట్స్ క్లాత్ అయితే నాకు అంత వావ్లా అనిపించలేదు. అందుకని నేను వాటి వైపు అసలు చూడలేదు. మీకు అప్ టు 60 సైజ్ వరకు వస్తాయి. అంటే చూడండి ఎంత ప్లస్ సైజ్ లో హెవీ సైజ్ ఉన్న వాళ్ళు కూడా వేసుకునే లాంటివి. అండ్ ఇది ఒక పర్టికులర్ షాప్ ఉంది ఇక్కడ. వీళ్ళ దగ్గర బ్యాగ్స్ అయితే ఫస్ట్ 350-500, ఇంకొంచెం వేరియేషన్స్ లో 1200 వరకు బ్యాగ్స్ ఉన్నాయి. వాళ్ళు మనకి ఆన్లైన్ లో ఏ ప్రైస్ ఉంది, వీళ్ళ దగ్గర ఏ ప్రైస్ ఉంది అన్నది కూడా పిక్స్ లామినేట్ చేసి అయితే పెట్టారు. క్యూట్ గా ఉన్నాయి. మీకు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. వీళ్ళ దగ్గర ఏంటంటే ఇయర్ రింగ్స్ మొత్తం 100-150, ఏ ఐటమ్ అయినా 100-150 ఆ రేంజ్ లో ఉన్నాయన్నమాట. సో ఎక్కువ ఆఫ్ఘనీ కలెక్షన్ చాలా బాగుంది. ఇవైతే ఎవరికైనా లాంగ్ నెక్ ఉండి కొంచెం పొడుగ్గా ఉంటారు కదా, వాళ్ళకి అవి బాగా అనిపిస్తాయి. షార్ట్ నెక్ నాలా ఉన్న వాళ్ళకి అంత బాగోదు అని నా ఫీలింగ్, బట్ చూడాలి. ఇందులో అయితే ఈజీగా మీ మొబైల్ క్యారీ చేసేయచ్చు, చాలా బాగుంది. ఇది బోత్ వెస్టర్న్ అండ్ ట్రెడిషనల్ అవుట్ఫిట్ కి మ్యాచ్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా, మంచిగా గిఫ్టింగ్ పర్పస్ కి అయితే ఈ స్టాల్ లో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది 50 రూపీస్ బయట, 100 అలాగా ఉంది. సారీ, 150 రూపీస్ బయట, ఇక్కడ 100 రూపీస్ అలా ఉందన్నమాట. సో ఎవరైనా అప్పుడప్పుడు వేసుకోవాలనుకుంటే ఇవి పర్చేస్ చేయొచ్చు. నేను ఎలాగో బ్యాంగిల్స్ వేసుకుంటానని చెప్పి నేను తీసుకోలేదు, ఫస్ట్ చూసాను. కానీ మా ఫ్రెండ్ అంటుంది, నువ్వు స్కూల్కి ఏదైనా ఈవెంట్స్ అప్పుడు వేసుకోవచ్చు, కొనుక్కుంటే కొనుక్కో అని. ఆ చీరల మీదకి బాగోదులే, మనమంతా ఓన్లీ చీర ఆర్ చుడిదారే కాబట్టి
ఇవైతే వెస్టర్న్ వాటికి మంచి మంచి బ్రేస్లెట్స్ కడ అన్ని చాలా బాగున్నాయండి. మీకు ఇక్కడైతే ఈ వెరైటీ ఇయర్ రింగ్స్ ఒకటి బర్డ్ షేప్ ది ఉంది, అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ 100. మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి. ఏదైనా నేను చాలా చూజీగా డిఫరెంట్ గా అనిపించినవి మాత్రం పిక్ చేశాను. అవన్నీ కూడా రేపటి నిమాయిష్ హాల్ వీడియోలో షేర్ చేస్తాను, ఖచ్చితంగా చూడొచ్చు మీరు. ఈ శారీ మల్ కాటన్ మల్చందేరియో 60,000 రూపీస్. ఏంటుంది అందులో అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఫ్లవర్స్ లా ప్యాటర్న్ ఉంది కదా, అవన్నీ సన్న వైట్ పూసలు స్కై బ్లూ కలర్ పూసలతో చేసిన వర్క్ అన్నమాట. 60,000 అంటే ఇంకా 1 lakh లో కూడా ఉన్నాయి, చూపించాలా అని అడుగుతున్నారు. సో మొత్తం ఇవన్నీ చికెన్ కర్రీ డ్రెస్సెస్ 1200, 800 కి లేవులేండి, 1200 నుంచి స్టార్టింగ్ 1000 నుంచి. సో మన దగ్గర మల్టిపుల్ కలర్స్ అవన్నీ అవైలబుల్ గా ఉన్నాయని చెప్పి ఒకే ప్యాటర్న్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి వాళ్ళు చాలా ఓపిక్ గా చూపిస్తారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం చాలా ఓపిక్ గా కొనుక్కోవడం రావాలి. ఆడపిల్లలకి మగ పిల్లలకి ఐ మీన్ టు సే చిన్న చిన్న పిల్లలు వీళ్ళకి కూడా మనకి మెటీరియల్ అవైలబుల్ గా ఉంది. ఇది వచ్చేటప్పటికి డోర్ మ్యాట్స్, కార్పెట్స్ అవన్నీ మన బెడ్ షీట్స్ అమ్మే షాప్. ఇది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే నీలోఫర్ ఆపోజిట్ లో ఉంటుంది. వీళ్ళ దగ్గర కూడా రకరకాల ఆఫర్స్ ఉన్నాయి. వీళ్ళకి జీవికే మాల్ లో కూడా అవుట్లెట్ ఉందని చెప్పారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. అండ్ ఇదొక్కటే 1200 అలా ఉందన్నమాట క్విల్ట్. ఇది కొంచెం మంచి రెగ్యులర్ సైజ్ అన్నమాట, ఇందాక మనం 300 కి చూసిన దానికంటే. సో ఇందాక చెప్పాను కదా మీకు ఒక ఎక్సైటింగ్ థింగ్ ఉంది అని, ఎందుకంటే బన్మస్కా ఫ్యాన్స్ ఎవరికైనా కొంచెం అదంతా నడిచి వచ్చిన తర్వాత వేడిగా ఏంటి వామ్గా, నా ఉద్దేశం బన్మస్కా తింటే చాలా రెజ్యువనేటింగ్ గా అనిపిస్తుంది. సో నేను బన్మస్కా తిన్నా, మా ఫ్రెండ్ టీ తాగింది. అండ్ ఇక్కడ ఏంట్రా అంటే మా బంగారం ఉంగరం ఇరుక్కుపోయింది అనుకుంటున్నారా? కాదు కాదు, పష్మినా షాల్ ని టెస్ట్ చేయడానికి రింగ్ ఇచ్చామన్నమాట. రింగ్ లో దూరిపోతుంది, అంత సాఫ్ట్ గా థిన్ గా ఉంటుంది దానిలో వాడిన ఊల్. సో మీరు నమ్ముతారో లేదో, మొత్తం ఎగ్జిబిషన్ మేమున్నది 4 hours అయితే పష్మినా షాల్ కొనడం కోసం లిటరల్ గా 1 hour 30 minutes తిరిగాము. ఉన్న స్టాల్స్ అన్నిట్లో ఒక్కొక్క స్టాల్ దగ్గర ఎంక్వైరీ చేసుకుంటూ మొత్తానికి పష్మినా షాల్ ఎలా కొనాలి అన్న ఒక థీసిస్ వచ్చేసింది మాకు. ఎందుకంటే ఫస్ట్ చూసిన స్టాల్లో ఆ పర్సన్ మాట్లాడిన విధానానికి మేము కరిగిపోయి ఒక షాల్ కొనడానికి వెళ్ళిన మా ఫ్రెండ్ తో నేను కూడా కొనేస్తాను అని చెప్పి వెళ్ళా. కరెక్ట్ గా 5,000 రూపీస్ కి 2 పష్మినా షాల్స్ వచ్చాయని చెప్పి చాలా ఎక్సైట్ అయ్యి గూగుల్ పే తీసి పే చేశా. చూస్తే పిన్ ఎంట్రీ రాంగ్ అయింది ఒకసారి, ఇంకొకసారి నెట్వర్క్ డౌన్ అయింది బ్యాంక్ ది. ఓకే, దేర్ ఈస్ దిస్ సిగ్నల్ ఫ్రమ్ ద యూనివర్స్, అక్క నువ్వు తొందర పడుతున్నావు ఆగు అని. దట్స్ వై మేము చెప్పామన్నమాట, కొంచెం సేపు అయ్యాక మళ్ళీ సిగ్నల్స్ వచ్చాక వచ్చి కొంటాము, పక్కనే పెట్టండి అని. సో అలా చెప్పి ఒక్కొక్క స్టాల్లో వెళ్ళి వెతికితే బర్కత్ అని ఇది ఒక స్టోర్ ఉంటుంది. ఇది ఒక డ్యామేజ్డ్ పష్మినా షాల్ అన్నమాట. అది చూపించి దాంట్లో రింగ్ టెస్ట్ చేశారనమాట. మా ఫ్రెండ్ కి కొంచెం దాని మీద ఐడియా ఉంది, ఇది పష్మినానా షమీనానా ఏ షీప్ తో చేసిన ఊల్ అని అడుగుతోంది. అండ్ రివర్స్ సైడ్ లో మనకి ఈ థ్రెడ్ వీవింగ్ ది కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొన్ని ఉంటాయి పష్మినాలో నీడిల్ సన్న దారంతో డిజైన్ చేసింది కూడా. సో వాటి కోసం తిరిగాము. ఒక దగ్గర రెడ్ ఉంది. ఫైనల్లీ బర్కత్ అనే షాప్ కి వస్తే అతను చెప్తున్నారు, మీకు కాశ్మీరీ ప్రొడక్ట్స్ కావాలంటే కాశ్మీర్ విలేజ్ లోను మా దగ్గర బెస్ట్ దొరుకుతాయి అని. సో ఆయన చెప్పినట్టు కాశ్మీర్ విలేజ్ కి వెళ్తే వెళ్ళాము. అక్కడ అసలు వాళ్ళని మేము 8,000 రూపీస్ చెప్పిన షాల్ 3,000 కి మొదలు పెట్టా నేను బార్గెన్ చేయడం. అది మొత్తానికి 3,800 కి అయితే ఇచ్చారు. లిటరల్ గా చెప్తున్నాను, అది మా ఫ్రెండ్ ఆటోలో చల్లగా ఉందని చెప్పి కప్పుకుంటే తను చెప్తాను
షాల్ కవర్ అయిన ప్లేస్ అంతా కూడా వార్మ్ గా బాగుంది. వర్తే మనం కొన్నది అని. ఇప్పుడు ఎలాగో మనం మేబీ ఇంకొక 800 ఎక్కువ పెట్టామేమో, కాశ్మీర్ అయితే వెళ్ళి తెచ్చుకోలేము కదా. సో నేను కాసేపు నవ్వుకున్నాం దాని గురించి. బర్కత్ అన్న అతను స్టోర్ కీపర్ ఉంటారు కదా, వచ్చి వీళ్ళు మా క్లయింట్స్ ఇక్కడ మా క్లయింట్స్ మాకు పంపించండి అని ఫన్ చేస్తున్నారు అనమాట. మొత్తానికి ఇక్కడైతే పష్మినా షాల్ కొనేసుకున్నాం మేము. ఇంకైతే ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇది ఇవాళ నుమాయిష్ ఎగ్జిబిషన్ వీడియో. ఈ వీడియోలో కొన్నవి చూపించడానికి లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నుమాయిష్ హాల్ అయితే రాబోతుంది. ఖచ్చితంగా చూస్తూ ఉండండి. బాయ్.